ఆ! ఏంది ఇది? నూడిల్సా? లేక మరిచి నూడులా? అది చూపించి. ఎవరు నువ్వు? కాంచనావా? అరుంధతివా? భాగమతివా? పక్క రాష్ట్రం నుండి వచ్చిన లక్ష్మీ బాంబువా? ఎవరైనా సరే తగ్గేదే లేదు. లొంగేదే లేదు. రామ్ గోపాల్ వర్మ మాలూమే తెరుకు చంద్ర వెంకట వర్మ. ఆ, అర్థమైంది. ఇలాంటి చాలా చూసాం. మా తాతలు చచ్చిపోయిన తర్వాత కూడా పక్కన ఉన్న సమాధులు దెయ్యాల్లో కాపరాలు చేస్తారే. నువ్వెంత? ఆ, ఊ, 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 ఊ. ఆ, ఔ. ఆ, ఏంది ఇలా చూస్తుంది? తప్పించుకుంటే బెస్ట్ ఏమో. ఆ, ఆ, ఓ మై గాడ్. ఏంది ఇక్కడే ఉన్నాను? ఎంత పరిగెడుతున్నా? సొక్క పట్టేసుకున్నావా? అమ్మ అమ్మ నరకపోయి వచ్చాను నీ దగ్గరికి. నన్ను నొక్కియే. నాకు భయం వేస్తుంది అక్క. అయిపోయి కొంచెం టైం గ్యాప్ ఇవ్వు. అబ్బో అయిపోయి 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 ఏడిది ఎలా కొడుతుంది? అయిపోయి కొట్టాలు. అమ్మా గాడి చెప్తే ఏదో అనుకున్నాను కానీ అమ్మో నిజంగా దేమే. అమ్మో అక్క ఒక అండర్స్టాండింగ్ వద్దాం. సెకండ్ రౌండ్ తర్వాత చూసుకున్నాం. ఓకేనా? నాకు ఇంకా శక్తి లేదు. ఓకేనా? ఇంకో ప్యాక్ చేసుకుని వస్తాను. ఓకేనా? బాయ్. చూడను, చూడాలనుకోవట్లేదు. చూడనంతే. కావ్య, చైతి కావ్య, చైతి కావ్య, చైతి రా. వాటర్ కూడా అయిపోయింది, స్నాక్స్ కూడా అయిపోయి. నేను తీసుకొస్తాను, ఆగండి. అబ్బో ఎంతమంది తాగినా ఎక్కదేంటి? అయ్యో
మీకు కావాల్సింది బెడ్రూమ్లో ఉంది, మాకు కావాల్సింది కిచెన్లో ఉంది. అటు వెళ్ళండి సార్ మీరు. మీసం తిప్పితే దెయ్యం భయపడ్డదిరా. అమ్మా సార్, దెయ్యం చాలా పవర్ఫుల్. దానికి తోడుగా ఇంకో దెయ్యం ఆన్లైన్లో పిలిపించుకుంది. దానికి రూమ్ ఏదో తెలియక కిచెన్లో తిరుగుతుంది. అది దానికి రూమ్లో పంపించా. ఎవరిని పంపించారా? తోడేంటి? అదే సార్, ముఖం అంతా పగిలిపోయి ఎర్రగా కమిలిపోయింది సార్. అసలు చెప్పాలంటే మొహమే సరిగ్గా కనిపించట్లేదు సార్. కావ్య, ఏ కావ్య, నీకోసం వచ్చానే. మను మను కావ్య, నన్ను తన్నావా బంగారం? మను 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 బంగారం, నా గుండెల మీద తన్నావా? నా గుండెల్లో నువ్వే ఉన్నావే. ఎవరా నువ్వు? ఐఎమ్ స్టాలిన్. వచ్చేసా బ్రదర్. రేయ్, మను 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 మను, నా మనునే కొడతావురా? అమ్మ బాబోయ్. అమ్మో దెయ్యం. సార్ సార్ సార్, ఏంటి సార్ వణుకుతున్నారు? మీరు హీరో. దయ్యం ముందు హీరోయిన్ బ్రో. తాయితీ కట్టించుకుంటారా? కట్టే కట్టే కట్టే. భయానికి తాయితీ ఉంది కానీ నిజమైన దెయ్యానికి తాయితీ లేదు సార్. నాకైతే ఓకే కానీ పాపం కావ్య ఎట్లారా? సార్, ఇక్కడ దగ్గరలో దట్టమైన అడవులు ఉన్నాయి. ఆ దట్టమైన అడవుల్లో స్వామీజీ ఉన్నాడు. ఎలాంటి శుద్ర శక్తులైనా సరే ఎట్టే పొగొట్టేస్తారు సార్. మీరేం భయపడకండి, నేను తీసుకెళ్తాను దగ్గరికి. అయిపోయి అది అనలేదా? హే, ఏంటి అలా ఉన్నారు? చలి జ్వరమా? హే మను, నువ్వు చంద్ర బాగా కలిసిపోయినట్టున్నారు. నాకు తెలుసు రాత్రి ఏం జరిగిందో. నేను తెలుసు నీకు. పార్టీ జరిగింది కదా? అవును మేడం, రాత్రి పార్టీ ఫుల్గా ఒళ్ళు ఓనం అయిపోయింది. ఈరోజు నేను రానా? వద్దు. ఎందుకు వద్దు? కావ్య, నేను చెప్పేది విను. నువ్వు అర్జెంట్గా ఫ్రెష్ అయ్యరా, మనం వెళ్దాం. 5 minutesలో రెడీ అయ్యి వస్తాను. ఓకే ఓకే. థ్యాంక్ యూ, బాయ్. 5 minutes. ఓం కాళికాయ నమః. ఓం శ్రీ మహాకాళికాయ నమః. ఓం క్లీం క్లీం వరహాకాళికా పరమేశ్వరి శ్రీ మహాకళ్యాణి విద్యే శ్మశాన వాసిని ఈమహే కల్లో కచాదయా. నమస్కారం స్వామీజీ. చెప్పండి, ఏమిటి మీ సమస్యలు? స్వామి,
మా కావ్యకి ఆత్మ ఆవగించింది. మీరే కాపాడాలి స్వామి. బాలిక కూర్చో. కూర్చో. భీం సకలం భీం వికుచ్చావత్తు సర్వదా మమ. నువ్వు నన్నేమి చేయలేవు. నువ్వు ఎవరికి కనిపించకుండా పోయినా నీ ఆత్మరూపాన్నే చూపించానంటే ఆలోచించు. ఏమైనా చేయగలనని. నిన్ను బంధించడం నాకు క్షణాల్లో పని. అలా బంధించానంటే నీ ఆత్మ నా బందికాన నుంచి వదిలించుకోవడం అసాధ్యం. నీ మంచి కోరి చెప్తున్నా. నీ ఆత్మ శాంతి కోసం నేను నీకు ముక్తిని ప్రసాదిస్తాను. అసలు నీ కథ ఏంటి? నా కథేంటంటే స్వామి, బ్రో 2 ఐస్ క్రీమ్లు ఇవ్వు. ముగ్ధా, ఈ ఐస్ క్రీమ్ నీతో కలిసి తింటుంటే చాలా బాగుంది తెలుసా. తర్వాత ఇంటికి వెళ్ళిపోదాం. అప్పుడే ఇంటికా? ఈరోజు నైట్ అయ్యేంత వరకు ఎలా అయినా నీతో ఉండాల్సిందే. ఐస్ క్రీమ్ అద్భుతంగా ఉంది కదా. ఐస్ అవును, క్రీమ్ బాగుంది. నేను కొనిపించాను కదా అందుకే. నువ్వు కనిచావు కాబట్టి అంత బాగుంది. ఎవరు ఫోను? మా డాడ్లే. లిఫ్ట్ చేయి, అర్జెంట్ ఏమో. ఎక్కడున్నా, ఏం చేస్తున్నావు, త్వరగా రా, బ్లా 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 బ్లా, ఇదే మాట. అది కేరింగే. లిఫ్ట్ చేసి మాట్లాడు. ఆ డాడీ చెప్పు. ఎక్కడున్నావమ్మా? ఏముంది డాడ్, రొటీన్ డైలాగ్స్. డాడ్ చెప్పడం మర్చిపోయా, రేపు పూజ ఎంగేజ్మెంట్. రేపేనా? నేను పూజ ఎంగేజ్మెంట్కి భద్రాచలం వెళ్తున్నా, దారిలో ఉన్నాను. 10 days వరకు రాను. ఏంటంత తొందరగా పెళ్లి చేస్తున్నారు? పూజ డాడ్కి మా డాడ్ లాగే అనుమానం ఎక్కువ. సో అందుకే లేట్ చేస్తే లేచిపోతుందేమోనని తొందరగా ఎంగేజ్మెంట్ పెట్టేసుకున్నాడు. అంత తొందర ఎందుకమ్మా? ఆడపిల్లలుగా మాకు బాధ్యతలు ఉంటాయి కదా, మీరు కూడా ఆలోచించాలి. మాకు రెస్పెక్ట్ ఇవ్వాలమ్మా. రెస్పెక్ట్ తగ్గదు డాడ్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ తల్లి. మరి డ్రెస్సెస్ ఎలాగమ్మా? ఎలా ఉంటావు? మన ఇంటికి అది నైట్ డ్రెస్ లో వచ్చి నా డ్రెస్లే వారం రోజులుండి వారం వాడింది డాడ్. అలాగా? ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి దాని ఎంగేజ్మెంట్కి వచ్చిన డ్రెస్సెస్ అన్ని వాడకపోతే నా ఈగోనే సాటిస్ఫై కాదు. సరేనమ్మా, నీ ఇష్టం. ఓకే డాడ్, ఉంటాను. ఓకే, టాబ్లెట్స్ వేసుకోండి. అమ్మా జాగ్రత్తగా వెళ్ళు తల్లి. మర్చిపోయే దారిలో చాలా జాగ్రత్తగా ఉండి. ఆడపిల్లవు తల్లి నువ్వు. థ్యాంక్ యూ డాడ్. బాయ్ డాడ్. ఏంటి పూజ ఎంగేజ్మెంటా? నాకు చెప్పలేదు. నాకు చెప్పకుండా ఎలా రావాలి? ఉట్టి అబద్ధమే, దానికి పెళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు. నువ్వు నేను గోవా వెళ్తున్నాం కదా, ఎంజాయ్ చేయడానికి అలా చెప్పా. నీ షార్ట్ ఫిల్మ్స్ కంప్లీట్ అయితే నేనేం చెప్తే అది చేస్తాను, గుర్తుందా? ఇంత తొందరగానా? మనతో మామూలుగా ఉండదు. మరి పూజ ఎంగేజ్మెంట్ అని డాడీకి చెప్పావు? ఈ మధ్య నిజమైన ఎంగేజ్మెంట్లే క్యాన్సిల్ అవుతున్నాయి. అది అబద్ధమే కాబట్టి ఈజీగా క్యాన్సిల్ అవుద్దిలేరా. ఇంత ఈజీగా అబద్ధాలు ఎలా చెప్తావు? నువ్వున్నావన్న ధైర్యంతోనేరా. అది కాదు ముగ్ధా.
నువ్వేం చెప్పొద్దు. డాడీతో స్ట్రాంగ్గా చెప్పేసా. చలో గోవా. పద ఇంటికెళ్ళి డ్రెస్సులు తెచ్చుకుందాం.